జపాన్కి వచ్చి కిమోనో డ్రెస్ ట్రై చేయకుండా వెళ్ళిపోతే ఎలా? సో నేను ఇవాళ ఒక ట్రెడిషనల్ కిమోనో రెంటల్ స్టోర్ కి అయితే వచ్చేసాను. నాకు సూటబుల్ అయిన కిమోనో ఆప్షన్స్ అయితే చాలానే చూపించారు అండ్ కలర్స్ ప్యాటర్న్స్ చూస్తూ సెలెక్ట్ చేసుకోవడం ఇట్ సెల్ఫ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఫైనల్లీ ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఈ కిమోనో డ్రెస్ ని ప్రాపర్ గా ఎలా వేసుకోవాలో ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితే చాలా పేషెంట్ గా హెల్ప్ చేశారు. ఆనెస్ట్లీ కిమోనో డ్రెస్సింగ్ అంత ఈజీ కాదు. లేయర్ బై లేయర్ పర్ఫెక్ట్ గా అలైన్ చేసి ఓబియా బెల్ట్ ని బ్యూటిఫుల్ గా టై చేశారు. అండ్ నేను కంఫర్టబుల్ ఉన్నానా లేదా అని మళ్ళీ చెక్ చేశారు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా స్మైల్ తో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టాఫ్ అందరూ చాలా కైండ్ గా అండ్ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేశారు. అండ్ వాళ్ళ పేషెంట్స్ కి అటెన్షన్ కి అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే హెయిర్ స్టైల్ సర్వీస్ కూడా ఉన్నది వీళ్ళ దగ్గర. సో నా కిమోనో డ్రెస్ కి మ్యాచ్ అయ్యే హెయిర్ స్టైల్ కూడా వీళ్ళే వేశారు. సింపుల్ హెయిర్ స్టైల్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంకా వేరే మోడర్న్ హెయిర్ స్టైల్స్ అయితే మాత్రం 2000 yen 3000 yen అని చార్జ్ చేస్తున్నారు. సో నా లుక్ కి మ్యాచ్ అయ్యి పర్ఫెక్ట్ హ్యాండ్ బ్యాగ్ కూడా నేనైతే పిక్ చేసుకున్నా. అండ్ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. సో మేమైతే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని కూడా మాట్లాడుకున్నాం. సో ఈ కిమోనో రెంటల్ స్టోర్ నుంచి ఒక 30 minutes లోనే ఒక బ్యూటిఫుల్ క్యాజువల్ అయితే ఉన్నది. మంచి పోజెస్ తో అయితే మాకు ఫోటో తీసేశారు. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూడడానికి పేజ్ ని ఫాలో చేసేయండి.